మొత్తం 18% జనాభా లక్షలాది దళిత కుటుంబాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఒక దళిత బంధు అనే పథకాన్ని తెచ్చిండు. సరే, దాని మీద కూడా చాలా మంది చాలా మాట్లాడిండ్రు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడిండు. ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడిండ్రు. ఏం చెప్పిండు? కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు, మేము 12 లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పి చేవెళ్లలో మల్లికార్జున్ ఖార్గే గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆ పెద్ద మనిషిని తీసుకొచ్చి ఆయన చేతుల మీదకెళ్లి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి ప్రకటించి రాష్ట్రంలోని దళితుల ఓట్లు కొల్లగొట్టింది. ఒక 12 లక్షలు ఒకటే కాదు చెప్పింది, ఇంకా చాలా ముచ్చట్లు చెప్పిండ్రు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లా 26% రాష్ట్రంలోని దళితులు గిరిజనులు కలిపితే 26% ఉన్నారు. అన్ని ప్రభుత్వ పనులల్లా 26% మీకు ఇస్తామని చెప్పిండ్రు. అట్లే మీకు తెలుసు లెక్కలేని మాటలు, ఒకటి కాదు రెండు కాదు. కేసీఆర్ 10,000 ఇస్తే రైతులకు నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ముసలోళ్లకు పెన్షన్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా. కేసీఆర్ ఇంట్లో ఒక ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా. అత్తకు 4,000, కోడలకు 2,500. చెప్పిరా లేదా? వచ్చినాయా మరి? మరి అక్కడ ఫ్లెక్సీలో రాసుకున్నారు ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రదాతనట. 18 నెలల్లో ఎల్లారెడ్డి అభివృద్ధి ఏం జరిగింది? మన పైసలు వచ్చినాయా? కొత్తగా ఏమైనా తండోపతండాలుగా సీక్రెట్ గా అమెరికాకి వెళ్ళి వస్తున్నాయి మీకు? అమెరికాకి వెళ్ళి ఏమైనా వస్తున్నాయో మీరు మాకు చెప్పలేరు కానీ ఎక్కడ మరి ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రదాత? ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. దళితులకు మాటిచ్చిర్రు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లా. ఏం చెప్పిండ్రు? దళితుడు ఇల్లు కట్టుకున్నా, గిరిజనులు ఇల్లు కట్టుకున్నా 6 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మిగతా వాళ్ళకి 5 లక్షలు, దళితులు గిరిజనులు అయితే 6 లక్షలు ఇస్తామన్నారు. 6 పైసలను వచ్చినాయా? ఇంకా నమ్ముదామా? ఎంత సిగ్గులేని ప్రభుత్వం ఇది అంటే అన్నా, ఎంత సిగ్గులేని ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం రైతుల కట కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పి, కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పి 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి మొన్న మళ్ళొక్కసారి అరకొరగా వేసి ఇక చేసుకోండి సంబరాలు అంటుండు. ఏది ఏకైక రైతు బంధు వేసి 2 సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి, ఓట్లు వచ్చినాయి కాబట్టి, ఇప్పుడు డబ్బలలో మళ్ళా ఓట్లు వేసేది ఉన్నది కాబట్టి రైతు బంధు వేసి ఇక చేసుకోండి సంబరాలు అంటున్నాడు. వేద్దామా మరి? మళ్ళా గుద్దుదామా? మీ ఇష్టం. నేనేమంటున్నా అంటే మాకేం నష్టం లేదు, మాకేం కష్టం రాలే. మీరు ఏడ కూర్చోమంటే కాడ కూర్చుంటాం. మీరు ప్రభుత్వంలో నుండి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలి, పని చేయాలి, మళ్ళా బాగుండాలంటే మీ చేతుల్లోనే ఉన్నది. వద్దు, మేము గిట్లనే మోసపోతాం, వాని లంగ మాటలు, వాని తిట్లు అవే బాగున్నాయి, అవే ఇంటాం, అవే చూసుకొని మురుస్తాం, అవిటితోనే మా కడుపు నింపుకుంటాం అంటే మీ ఇష్టం. మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఆ బటన్ ఒత్తే శక్తి మీకే ఉన్నది. ఎవరు ఏం చెప్పినా, ఎన్ని డైలాగులు పెట్టినా, ఎన్ని కథలు పడ్డా అల్టిమేట్ గా మా తలరాత రాసే శక్తి మీ చేతుల్లో ఉన్నది. లింగంపేట చేతుల్లో ఉన్నది, తాడవాయి చేతుల్లో ఉన్నది, ఎల్లారెడ్డి చేతుల్లో ఉన్నది, మీ సదాశివ నగర్ ప్రజల చేతుల్లో ఉన్నది. నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, ఒక రకం మోసం కాదు. కాంగ్రెస్ మేనిఫెస్టోనే ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. అది అభయ హస్తం అనే మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. వాళ్ళ చేతిలో మోసపోనాడు ఎవడు లేడు. ఎన్ని మోసాలు, ఎన్ని మాటలు. రైతులకు ఏం చెప్పిండు? ఊరుకుండ్రి, 2 లక్షల రుణం తెచ్చుకోండి. కేసీఆర్ మాఫ్ చేసినా కూడా ఇప్పుడు అర్జెంట్ గురుకుర్రి బ్యాంక్ కాడికి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, సంతకం పెడతానే ఉన్నా అన్నాడు. ఏడ శురువైంది కథ రుణమాఫీది, ఏడ ముగిసింది. 50,000 కోట్లు మొత్తం రుణమాఫీ చేయాల్సి ఉంటదని చెప్పి బ్యాంకులు చెప్పారు రేవంత్ రెడ్డికి. 50,000 కోట్లు చెప్తే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 2023లో ఒక 10 రోజులైంది ముఖ్యమంత్రి అయి మీటింగ్ పెట్టిండు. బ్యాంకులు 50,000 కోట్లు కావాలి సార్ అని చెప్పారు. చెప్తే గుడ్లు తేలేసిండు. మామూలు ఇదేదో పెద్దగున్నది కథ అని తెలివక చెప్పినా ఇరుక్కపోయినా ఏం చేయాలని చెప్పి తెల్లారెక్కడో మీటింగ్ పోయి ముందు రోజు బ్యాంకులు 50,000 కోట్లు అని చెప్తే ముఖ్యమంత్రి అంటాడు, ఏమున్నదా కడుపు కట్టుకుంటే ఒక సంవత్సరం 40,000 కోట్లు కట్టేయచ్చు, కడుపు కట్టుకుంటే ఎడమ చేత్తో ఇచ్చేయచ్చు 40,000 కోట్లు అన్నాడు. 40,000 కోట్లకు ఆయన 10,000 మింగేసిండు తెల్లారి వరకు. మళ్ళా తెల్లారో మర్నాడు కేబినెట్ మీటింగ్ పెట్టారు, మంత్రులందరూ కూర్చున్నారు. కూర్చొని తెల్లారి కేబినెట్ లా 40,000 కోట్లు కాదు 31,000 కోట్లు అన్నారు. మళ్ళా 9,000 మింగింది, 31,000 కోట్లు అన్నారు. సరే అది కూడా ఏందో చూద్దాం అనుకుంటుంది.
మళ్ళా మేమందరం నేను ప్రశాంత్ అన్న అసెంబ్లీకి పోయినాం, సీనన్న కౌన్సిల్కి పోయినాం. పోతే బడ్జెట్ పెట్టిరు. బడ్జెట్ లో చూస్తే 26,000 కోట్లే అన్నారు. మళ్ళా 5,000 కోట్లు మింగింది. 50 ఇవన్నీ అనుకుంటే మళ్ళా తెల్లారో మర్నాడో ఆయన నెలకో 2 నెలలకో ఆ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు, బ్యాంకులతో మాట్లాడుకుంటే ఇంగ్లీష్ లో చెప్తున్నాడు, మనము పైసలు వేసినాము కానీ మొత్తం అందలేదు అన్నాడు. ఎంత వేసినామని చెప్పిండు ఎరికేనా? 12,000 కోట్లు. కథ మొదలైంది 50,000 కోట్ల కాడ, కథ ముగిసింది 12,000 కోట్ల కాడ. అంటే మరి 38,000 కోట్లు ఏడవైనాయి, ఎక్కడికి పోతున్నాయి? ఎటు? పక్క మాట టకీ టకీ మన పడుతున్నాయి అన్నాడు. టకీ టకీమని టకీ మన రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం జోరుదారు పడుతుంది. టకీ టకీ మన మూటలు మాత్రం ఢిల్లీకి పోతున్నాయి. మా ఆడబిడ్డలు ఉన్నారు కాడ, అమ్మా తులం బంగారం వచ్చిందా? 2,500 వచ్చిందా? మళ్ళా ఓటేద్దామా కాంగ్రెస్ కు? ఎత్తిరి కదా ఎల్లారెట్లే. మరి ఈ మనుషులను ఒడగొట్టుకుంటారు, ఆయన తెచ్చుకుంటారు. నేనేమంటున్నా అంటే ఒక్కటే ఒక్క మాట మీరు యాద పెట్టుకోండి. ఒక బోనస్ అన్నాడు, 500 రూపాయల బోనస్ వచ్చిందా? అన్ని పంటలకు బోనస్ అన్నాడు. ఎలక్షన్లకు ముందేమో దొడ్డు వడ్లకు బోనస్, ఎలక్షన్లైనా మొత్తం బోగస్.